హలో అండి, ఎలా ఉన్నారంతా? నేను కూడా చాలా బాగున్నాను. సో టుడే వీడియోలో మనం 8th మంత్లీ పిక్ బేబీస్కి ఎలా తీయాలో చూపిస్తాను. సో చాలా ఐడియాస్ అయితే ఉంటాయండి, వాటిల్లో ఇదొకటి అనుకోండి. దీనికోసం మనం కింద చాపను వేసుకొని దానిపైన వైట్ క్లాత్ లేకపోతే ఏదైనా ప్లెయిన్ క్లాత్ని అయితే తీసుకోండి. అంటే మనం తీసుకునే పిక్ని బట్టి కింద క్లాత్ అనేది డెకరేషన్ ఉంటే బాగుంటుంది కదా, దానికోసం అండి. అందుకోసమని నేనైతే వైట్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇలాగా నా దగ్గర ఉన్న చున్నీతోటి కాంబినేషన్ కోసమని ఎల్లో కలర్ చున్నీ తీసుకొని ఇలా పై వైపు అంచు కనిపించకుండా అయితే పెట్టుకున్నాను. సో నా దగ్గర ఉన్న ఇంటి చుట్టుపక్కల ఉన్న ఫ్లవర్స్ని కోసుకున్నాను. అండ్ ఆకుల్ని కూడా 3 ఆకులు ఇలా ఉండే విధంగా తీసుకున్నాను, తోరణంగా బాగుంటుందని చెప్పేసి. నా దగ్గర ఎల్లో కలర్ గొట్టాల పూలు అయితే ఉన్నాయండి, పక్కన చెట్టు ఉంది. సో ఆ చెట్టు ఆకులు ఇలా 3 ఆకులు వచ్చే విధంగా అయితే కోసుకున్నాను ఆకుల్ని. ఇంకా పూలు కూడా కొన్ని కోసుకొచ్చుకున్నాను. సో ఇలా చున్నీ కిందకి ఉండే విధంగా ఆకులను అయితే తోరణంలాగా మడత పెట్టుకోండి. ఇంకా ఇలాంటి పూలు ఉంటే మీ దగ్గర ఇలా గుత్తులు బడా కోసుకొని అక్కడొకటి పెట్టుకుంటూ వెళ్ళండి, ఆకుల మధ్యలో పెట్టుకుంటూ వెళ్ళండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. ఆ తర్వాత మనకి కమలాకాయ విత్తనాలు మరియు కమలాకాయ దెబ్బలు మరియు దానిమ్మకాయ విత్తనాలను ఒలుచుకొని పెట్టుకున్నాను. సో ఈ విధంగా మనకి ఏ మంత్ అయితే ఆ మంత్ అండి. మా బాబు అయితే 8th మంత్కి నడుస్తున్నాడు. సో అందువలన నేను కమలాకాయలతోటి 8th మంత్ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ఈ విధంగా 8ని అయితే అమర్చుకొని, సో ఈ కమలాకాయ దెబ్బలని అడుగులు పడే విధంగా ఉండేటట్టుగా ఇలాగా ఒక కమలా దెబ్బ ఒక అడుగు అన్నట్టు ఇంకా దానిమ్మకాయ గింజల్ని వేలుగా అలంకరించుకున్నాను నీట్గా. సో అంతా ఒకే డైరెక్షన్లో ఉండే విధంగా ఇలా మనం దానిమ్మకాయ విత్తనాలను అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం దానిమ్మకాయ విత్తనాలతో డెకరేషన్ చేసుకోవాలండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ కూడా చేయండి, ఇది నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుందండి. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్. ఇలా మంత్లీ పిక్స్ అనేవి తీసుకొని దాచుకోవడం వలన చాలా బాగుంటుంది. ఇలా నా దగ్గర ఉన్న ఇంకొన్ని పూలను అయితే కలెక్ట్ చేసుకొని వాటిని అక్కడక్కడ అయితే చల్లుకుంటూ వచ్చాను. సో పక్కనే గన్నేరు చెట్టు ఉందండి, కొన్ని పూలను అయితే కోసుకున్నాను. ఇలా ఆకుల మధ్యలో పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల డెకరేషన్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా కింద వైపు కూడా ఇలా తోరణంలాగా డెకరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి క్లాత్ అనేది ప్లెయిన్గా లేకుండాను కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసమని కింద కూడా నేను సేమ్ అదే విధంగా అలంకరించుకుంటూ వెళ్ళాను. సేమ్ పైన ఏ విధంగా అయితే చేసుకున్నాను కింద కూడా అదే విధంగా చేసుకున్నాను. ఈ మంత్లీ పిక్స్ అనేవి బేబీస్కి డెకరేషన్ గాను మరియు వాళ్ళకి కూడా ఉల్లాసంగాను ఉంటుంది. ఇలా మంత్లీ పిక్స్ తీసుకొని దాచుకోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో చూసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇదండి, ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొన్ని గన్నేరు పూలను కూడా నేను పెటల్స్గా తీసుకొని అక్కడక్కడ చల్లుకుంటూ వచ్చాను. ఆ ప్లెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా కనపడకుండా చేశాను. అదేవిధంగా నా దగ్గర కొన్ని బొకేస్లో ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో మీ దగ్గర కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇలా కింద వైపున అలా పెట్టి అలంకరించుకోవడం వల్ల ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అంతేనండి, ఇది ఆ రోజు మా బాబు దిగిన ఫొటోస్. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.